ఎలా అబ్బాయిలు అందరు ఎలా ఉన్నారు? ఒకసారి ఫొటోస్ ఒక లుక్ వేసేయండి. ఈ ఫొటోస్ ఏమనుకుంటున్నారు? ఏంటి మబ్బుగా ఉన్నాయి అనుకుంటున్నారా? అదే బ్రో, మీ ఇంట్లో ఉంటాయి కదా పాత నెగిటివ్ ఫొటోస్, రీల్స్ లాగా, అవే ఇవి ఎలా కలర్ గ్రేడింగ్ చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుపుతున్నాం. ఈ ఫొటోస్ ఎలా కలర్ గ్రేడింగ్ చేసే ముందు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. ఎలా అంటే ఈ ఫొటోస్ని ఎలా తీయాలి, ఎలా కలర్ గ్రేడింగ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు మాత్రం తప్పకుండా వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చేసి మీ పేరెంట్స్కి మంచి ఎక్స్పీరియన్స్ కల్పించవచ్చు. వాళ్ళ మెమరీస్ని మళ్ళీ మీరు ఓల్డ్ మెమరీస్ని చాలా హైకి తీసుకెళ్ళి వాళ్ళని హ్యాపీ చేయండి ఈ ఫొటోస్ని చూపించి. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మా బీరువాలో నెగిటివ్ ఫొటోస్ ఉంటాయి, తీద్దాం పదండి. ఇదేదో పురావస్తు శాఖ దొరికినట్టు ఏదో పాతకాలం సంచిలా కనబడుతుంది కదా, అదేం లేదు, ఓల్డ్ బ్యాగ్ అది. ఇదిగోండి, దీంట్లో రీల్స్ ఉన్నాయి. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకొని దీన్ని ఒకసారి చూడండి ఎన్ని రీల్స్ ఉన్నాయా. ఒకటి ఓపెన్ చేద్దాం. మేబీ మీ ఇంట్లో కూడా ఇలాంటి రీల్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫోటో తీద్దాం. ఇప్పుడు మనం ఈ నెగిటివ్ని ఫోటో తీయాలి. ఎలా అంటే మనకి ఎలా తీసినా కనిపించదు. మనకి స్కై ఉంటుంది కదా, స్కైకి ఇలా పెట్టి నీట్గా తీయాలి. ముందు మీ మొబైల్లోని కెమెరా ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న రీల్ని ఇలా పట్టుకొని స్కైకి ఇలాగా స్కై కనిపెట్టేటట్టు బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని లైట్ని పెంచుకోండి, ఫోటో తీసుకోండి. పైన వీడియోలో చూపించినట్టు అలా ఫోటో తీసుకోండి. తీసుకుంటేనే మనకి ఫోటో అనేది క్లారిటీగా కనబడుతుంది. అప్పుడైతే మనం ఎడిట్ చేయగలం. చూసారా ఫోటో అయితే ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని చూసారా, జూమ్ చేసినా కూడా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎడిటింగ్ యాప్స్ లైట్ రూమ్ కానీ, స్నాప్సీడ్ కానీ, పిక్సార్ట్ కానీ అందులో మనం ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే లైట్ రూమ్ ఉంది కాబట్టి లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఫోటో. చూడండి, నేను ఆ నెగిటివ్ ఫోటోని లైట్ రూమ్లోకి ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ కింద క్రాప్ ఉంది కదా, క్రాప్ పెట్టేసి కరెక్ట్గా అడ్జస్ట్ ఆ సైడ్ కనబడకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ క్రాప్ చేయండి నీట్గా. ఇలా పర్ఫెక్ట్గా క్రాప్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. తర్వాత మీరు ఎడిట్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి పైన కర్వ్స్ ఉంటాయి. కర్వ్స్ అక్కడ మనకి కలర్ ఏం కనబడుతుందో ఫస్ట్ ఆ కలర్ని పెట్టాలి. నాకు రెడ్ కనబడుతుంది, రెడ్ పెట్టి తగ్గించాలి. లెఫ్ట్ పెంచి రైట్ తగ్గించాలి. నెక్స్ట్ అలాగా బ్లూ కనబడుతుంది, బ్లూ తగ్గించాలి. తర్వాత గ్రీన్ కనబడుతుంది, గ్రీన్ తగ్గించాలి. చూసారు కదా ఎలా వచ్చిందా? ఇప్పుడు వాటిని కొంచెం ఇంక్రీజ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ లోపలికి చూసారు కదా, కింద లైన్ని పట్టుకొని ఒక ఎండ పట్టుకొని లాగాలి. ఇప్పుడు మనకి మిగతా కలర్స్ కూడా, మిగతా కలర్స్లో ఉన్న లైట్స్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మనకి రిజల్ట్ వచ్చినంత వరకు. తర్వాత లైట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసారా మనకి కలర్ ఎలా యాడ్ అయిందో. యాడ్ అయిన తర్వాత మీరు డన్ కొట్టేయండి. డన్ చేసిన తర్వాత చూసారు కదా, జూమ్ చేసుకొని ఒకసారి ఫేసులు చూసుకోండి. మరీ అంత క్లారిటీ రావు కానీ ఓకే. ఇప్పుడు మనం లైట్ ఇంక్రీజ్ చేసుకోండి. లైటు నెక్స్ట్ హైలైట్స్ అనేవి బ్లాక్, వైటు మీ ఫోటో తగ్గట్టు అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మనం కింద హెచ్డిఆర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి రిజల్ట్ చూసుకోవచ్చు. చూసారు కదా, జూమ్ చేసి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా. 3AP అయితే హెచ్డిఆర్ ఉంటుంది, లేదంటే ఉండదు. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత కొంతసేపు లోడింగ్ అవుతుంది. నేను స్పీడ్ పెట్టాను. ఓకే అయిపోయిన తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసుకొని మీకు ఆ ఫోటో చూపిస్తాను. చూడండి దీన్నే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇలా నెగిటివ్ ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ చేసి మీ పేరెంట్స్కి చూపించండి. ఒక్కసారి చూపించండి. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం ఉండగలం. ఎందుకంటే మన సృష్టికర్తలు వాళ్ళే కదా.
వాళ్ళని మించిన ఇంకా ఎవరు లోకంలో ఉండరు. వాళ్ళని హ్యాపీ చేయండి, ఈ ఫొటోస్ని చూపించి. ఈ మెమరీస్ వాళ్ళకి మళ్ళీ పాతకాలాన్ని గుర్తు చేస్తాయి వాళ్ళకి. వీడియో ఎంతవరకు చూసారంటే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ చిన్న నేను చెప్పేవి చిన్నగా ఎడిటింగ్ని ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. ట్రై చేస్తేనే వాళ్ళకి వాళ్ళ స్కిల్ అనేది ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇంతవరకు చూసారంటే ఐఎమ్ హ్యాపీ. మీరు ఇంకింత సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. నేను చేయడానికి ఇంకొంచెం ఇంప్రెస్ అవుతుంది నాకు కూడా. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా కంటెంట్ ముందు చాలా కంటెంట్ ఉంది. వీడియోస్ లేట్ అవుతుందని ఏం వరీ కాకండి, వీడియోస్ మాత్రం పక్కా వస్తాయి. కాకపోతే కొంచెం లేట్ వల్ల వీడియోస్ మాత్రం రావట్లేదు, చిన్న ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ టైం తొందరగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ.